వచ్చే ఏడాదిలో మెగా మాస్టర్ ప్లాన్. దీనికి వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. చాలా చోట్ల ఎలాంటి ప్రణాళిక లేకుండా, భవిష్యత్తులో ప్రజా అవసరాలకు భూమి లేకుండా అడ్డదిడ్డంగా నిర్మాణాలు వస్తున్నాయి. నగరాల మాటున మురికివాడలు రూపాంతరం చెందుతున్నాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు పట్టణ ప్రణాళికలో ప్రభుత్వం మార్పులను యోచిస్తోంది. క్రమబద్ధమైన నగరీకరణకు త్వరలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా ప్రతి నగరం, పట్టణంలో స్థానిక అభివృద్ధి ప్రణాళిక, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ LADP, బాగా వినండి, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ LADPని అమలు చేయబోతోంది. HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. నయా రాయ్పూర్, గుజరాత్, AP, CRDAలో మోడళ్లను అధికారులు పరిశీలించనున్నారు. LADPలో భాగంగా రైతులు లేదా అసైనీలు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో పక్కాగా లేఅవుట్లు అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 60% భూమి ఇచ్చిన వారికి పోను 40%లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుత ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో స్కూళ్ళు, యూనివర్సిటీలు ఎక్సెట్రా చాలా పెద్ద ప్రాజెక్టుని, అంటే సెంటు భూమి కూడా ఎక్కడా వదలకుండా జాగ్రత్తగా వాడుకునేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. భూ కేటాయింపులు లేవు. 10% ప్రజా అవసరాలకు ఇచ్చిన భూమిలోనే వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. మెగా మాస్టర్ ప్లాన్ వచ్చే ఏడాదికి సాకారం కానుందని సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ల్యాండ్ యూజ్ ధృవీకరణ పత్రాలను కూడా ఆన్లైన్లో జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ORR వరకు 16 రేడియల్ రోడ్లు ఉన్నాయి. అది తెలుసు కదా. భవిష్యత్తులో రానున్న RRR వరకు ORR నుంచి 12 రేడియల్ రోడ్లను ప్రణాళిక రూపొందిస్తున్నాం. భవన నిర్మాణాలు, లేఅవుట్లు, అనుమతుల కోసం తెచ్చిన బిల్డ్ నౌలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కరిస్తున్నాం. సికింద్రాబాద్ పార్టీ సంగతి ఏది ఏమైనా శ్రీ సప్తపది తరపున గరం చాయ్ బిస్కెట్ ఏంటంటే, ఈ భూమి ఎంత, ఇంత. భూమి మీద భారతదేశం ఎక్కడుంది? ఇక్కడుంది. అందులో తెలంగాణ ఎక్కడుంది? ఇది భారతదేశం. ఇందులో తెలంగాణ ఎక్కడుంది? ఇక్కడుంది. అందులో ఉండే జిల్లాలు ఎక్కడ? ఇక్కడ. అందులో ఉండే హైదరాబాద్ ఎక్కడ? ఇక్కడ. ఈ హైదరాబాద్ని బేస్ చేసుకుని ఇంత పెద్ద ప్రణాళికలు వస్తున్నాయి. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ భారతదేశంలో ఈ ప్రణాళికని అమలు చేయడంకి అన్నీ సిద్ధమవుతున్నాయి. అలానే జనం కూడా సిద్ధం అవ్వాలి. శ్రీ సప్తపతి శిష్యులందరూ దీనికి సిద్ధం అవ్వాలి. సిద్ధమై ఈ ప్రణాళిక ప్రకారమే మనం నడుచుకోవాలి. అది సంగతి. ఔటర్ రింగ్ రోడ్డు, దానిపైన ఉండే ORR, ట్రిపుల్ రేడియేషన్ రోడ్లు, ORR నుంచి 12 రోడ్లు, ORR వరకు, రింగ్ రోడ్ నుంచి ORR వరకు 16 రేడియల్ రోడ్లు రానున్నాయి. RRR వరకు ORR నుంచి 12 రేడియల్ రోడ్లు. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అది విషయం.